అశాశ్వతమైన లోకంలో శాశ్వతుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమున ప్రభువైనటువంటి దేవుడు నీతో మాట్లాడడానికి అని ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19 రాయబడుతుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఎడారులలో నదులు కలుగు చేయవాడు నేనే, బండ నుండి మధుర జలాన్ని రప్పించేవాడు నేనే అంటున్నాడు. నిజమే, ఈరోజు మీ జీవితంలో, మీ వ్యక్తిత్వంలో దేవుడు బలమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఎడారు లాంటి మీ జీవితాన్ని, బండ లాంటి మీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. అదే ఈ దిన మన నూతన క్రియ చేయబోతున్నాడు, నూతన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. అవును, ఎడారులను నదులుగా మార్చగలిగిన దేవుడు, బండ నుంచి మధురమైన జలాన్ని రప్పించగలిగినటువంటి దేవుడు. నీ జీవితము, నీ కుటుంబం, నీ వ్యక్తిత్వము ఎండిపోయిన స్థితిలోను, ఓడిపోయిన స్థితుల్లోను, లేదా కఠినమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఈ దినమున నూతన క్రియ చేయబోతున్నాడు. నూతన ఆశీర్వాదానికి పాత్రలుగా ఉంచబోతున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఈ దినమున ఆయన నూతన క్రియ చేయబోతున్నా అంటున్నాడు. ఈ నూతన క్రియ, ఈ మాట వింటున్నటువంటి నీ జీవితంలో ఈ దినమే ప్రారంభమవుతుంది. నీ ఎడారి లాంటి బ్రతుకు నదిగా మారబోతా ఉంది. గాడ్ బ్లెస్ యూ.